హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. నేను మీ మోహన్ గుప్తా. ఓకే. యెస్టర్‌డే మనం ఏవైతే లెవెల్స్ అనుకున్నామో, ఆ లెవెల్స్‌ని బ్రేక్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అయితే ఒక మంచి ఫాల్ అయితే మనకు జరిగిందండి. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనము రేపటి యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, నిఫ్టీకి రేపటి యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని గమనించినట్లయితే ప్రెజెంట్ మనకు నిఫ్టీ 23,430 దగ్గరైతే క్లోజ్ అవ్వడం జరిగింది. ఒకవేళ రేపు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెట్ ఈ విధంగా ఈ రేంజ్ బౌండ్‌లో ఎక్కడైనా ఓపెన్ అయ్యి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్‌కి మూవ్ జరుగుతుంటే ఏమవుతుంది? అప్ సైడ్‌కి ర్యాలీ అనేది జరిగితే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ రెసిస్టెన్సీ 23,658 అవుతుంది. ఒకవేళ మార్కెట్ కంటిన్యూ ఈ యొక్క హైని బ్రేక్ అవుతూ అలాగే ర్యాలీ అనేది కంటిన్యూ జరుగుతుంటే నెక్స్ట్ రెసిస్టెన్సీ 23,808 అవుతుందండి. ఒకవేళ రెసిస్టెన్సీ 2 అండ్ టార్గెట్ 2ను కూడా కంటిన్యూ బ్రేక్అవుట్ అవుతూ అగైన్ అప్ సైడ్‌కి ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంటే 23,989 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఫైనల్ టార్గెట్ అవుతుంది. దాని అబోవ్ వెళ్తుంటే ఓకేనండి. నెక్స్ట్ లెవెల్స్‌ని అప్డేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ ఈ విధంగా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ 23,658 దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్అవుట్ అవ్వకుండా అగైన్ మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుందా లేదా ఖచ్చితంగా గమనించండి. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. సో, రెసిస్టెన్స్ దగ్గరకొచ్చినప్పుడు మార్కెట్ అబోవ్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితే అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా అబోవ్ బ్రేక్ ఇవ్వకుండా బిలో సస్టైన్ అయితే అగైన్ మళ్ళీ కంటిన్యూ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఫాల్ అవుతున్నప్పుడు ఏదైతే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోని కంటిన్యూ బ్రేక్ అయిందనుకోండి, మళ్ళీ మనం ఎక్కడిదాకా 23,147 వరకు చూసే ఛాన్స్ ఉంది. సో, ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్‌కి కంటిన్యూ ర్యాలీ అవుతున్నప్పుడు లెవెల్స్ ఏంటని మాట్లాడుకుందాం. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి 23,658 రెసిస్టెన్స్ 1 అండ్ టార్గెట్ 1ని అబోవ్ బ్రేక్‌ఔట్ ఇస్తుందా లేదా అనేది అది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్‌గా మీరు గుర్తించాలి. ఆ వాల్యూకి అబోవ్ వెళ్తుంటేనే బుల్లిష్. లేకపోతే ఏమవుతుందంటే కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవుతుంటుంది. ఇలా ఫాల్ అవుతున్నప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకు సపోర్ట్ ఎక్కడుందండి 23,147 వరకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నానండి. ప్రతిసారి ఇలానే జరగాలంటే లేదు. ఇంతకన్నా బిలో కూడా బ్రేక్ అవుతూ కంటిన్యూ డౌన్ సైడ్‌కి ఫాల్ అవ్వచ్చు. లేదా ఈ వాల్యూ దగ్గరకొచ్చినప్పుడు ఇది ఒక మేక్ ఆర్ బ్రేక్ జోన్ అవుతుందండి సపోర్ట్ దగ్గర. సో, ఇక్కడికొచ్చిన తర్వాత మార్కెట్ అగైన్ ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంటే ఇక్కడ 23,147 దగ్గరకొచ్చిన తర్వాత మళ్ళీ మీరిక్కడ అలర్ట్‌గా ఉండాలి. ఒకవేళ బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంటే మార్కెట్ అబోవ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాని ఎడల లేదా ఇలా కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ ఇస్తే కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ ఇచ్చి అగైన్ న్యూ రెడ్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంటే నెక్స్ట్ మనకు టార్గెట్ ఏమవుతుంది 22,912 వరకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు చూయిస్తున్నాను. సో, ఎందుకు ఈ వాల్యూస్‌ని మనం సపోర్ట్‌గా తీసుకోవాల్సి వచ్చింది. యెస్టర్‌డే కూడా నేను క్లియర్‌గా మెన్షన్ చేశానండి. ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు డే టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీకు ఇప్పుడు అనలైజ్ చేసి చూపిస్తాను. ఆ వాల్యూకి బిలో వస్తే ఆల్మోస్ట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉండిపోయిందండి మార్కెట్‌కి. ఈ గ్యాప్ అంతా కవర్ చేసే అవకాశాలు ఉన్నాయని మాట్లాడుకున్నాం. అలాగే ఆల్మోస్టు ఈ గ్యాప్‌ని కవర్ చేసే ఛాన్సెస్సే మనకెక్కువగా కనిపిస్తున్నాయి. సో, రేపు ఈ గ్యాప్ కంప్లీట్ అవుతుందా? లేదనే విషయాన్ని మనం క్లియర్‌గా మెన్షన్ చేసుకుందామండి. రైట్. ఇప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మీకు చూయించాను. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ చేస్తున్నాను ఒకసారి. ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫార్మ్ అయిందనేది ఇక్కడ గమనించండి. ప్యాటర్న్ ఏ విధంగా ఫార్మ్ అయిందని. సో, ప్యాటర్న్ ఏ విధంగా ఫార్మ్ అయిందని చూస్తే క్లియర్‌గా ఇది ఏమవుతుందండి డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అవుతుంది. సో, ఇది క్లియర్‌గా ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి హారిజాంటల్ సపోర్ట్ రెసిస్టెన్స్ సబ్జెక్ట్ నుంచి మనం ఏమొచ్చాము అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్‌వేస్ అనే టాపిక్‌లోకొచ్చాము. ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అంటాం కదండీ! ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్. సో, ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది? డౌన్ ట్రెండ్ ఉంది. ఎందుకు? క్లియర్‌గా డౌన్ ట్రెండ్ అని మీకు కనిపిస్తుంది. లోవర్‌లో లోవర్ హై ప్యాటర్న్ ఫార్మ్ అవుతూ కంటిన్యూ మార్కెట్ ఏమవుతుంది? ఈ విధంగా డౌన్ సైడ్‌కైతే ఫాల్ అవుతుంది. సో, ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు బేరిష్ చూస్తాం. ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు ఈ డౌన్ ట్రెండ్ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు మనం ఏం చేస్తామండి? బేరిష్‌గానే చూస్తాము. ఎప్పుడు ఈ ప్యాటర్న్‌ని బుల్లిష్ అవుతుందంటే ఇలా ఇందాక ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయింది కదండీ లాస్ట్‌లో. ఈ విధంగా రేపు ఏదైనా ఒక గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఈ విధంగా ప్యాటర్న్‌కి అబోవ్ సస్టైన్ అయితేనే అక్కడి నుంచి మనం బుల్లిష్‌గా చూసే ఛాన్స్ ఉంటుంది. అంటే ట్రెండ్ రివర్స్ అయింది. అంటే బేరిష్ ట్రెండ్ నుంచి లేదా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌లోకెళ్ళింది లేదా బుల్ ట్రెండ్‌లోకి చేంజ్ అవుతుంది. ఎప్పటి వరకు ఈ ప్యాటర్న్‌కి ఇన్‌సైడ్‌లోనే ఉందో
ఇన్‌సైడ్ అనే వర్డ్ బాగా గమనించండి. ఇది చాలా పవర్‌ఫుల్ వర్డ్. ఇన్‌సైడ్‌లో ఉండిపోయిందో ఏది ఈ ప్యాటర్న్ యొక్క హై, ఇది ప్యాటర్న్ యొక్క లో. ఈ ప్యాటర్న్‌కి ఎప్పుడైతే ఇన్‌సైడ్‌లో ఉందో, మనం ఏం చేస్తాం మార్కెట్‌లో కంటిన్యూ బేరిష్‌నెస్‌నే చూసే ఛాన్స్ ఉంటుంది. లేదా ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయ్యి సస్టైన్ అయినా కానీ మనము బేరిష్ చూసే అవకాశం ఉంది. ఎప్పుడు ప్యాటర్న్ రివర్స్ అవుతుందంటే కేవలం ఈ ప్యాటర్న్ యొక్క హై బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యి ఇలా పైకెళ్తేనే ట్రెండ్ రివర్స్ అవుతుంది. అండ్ ప్యాటర్న్ బ్రేక్‌ఔట్ కూడా అప్ సైడ్‌కి జరిగినట్లు అవుతుందండి. ఓకే. సో, ప్యాటర్న్ బేస్ మీద అయితే మనం గమనించినాం కదా! ఇప్పుడు ఒకసారి డే టైమ్ ఫ్రేమ్‌లో మీకు చూయిస్తానండి. ఒకసారి డే టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్దాం మళ్ళీ అగైన్ మనము. సో, డే టైమ్ ఫ్రేమ్‌లోకి ఇక్కడ వెళ్లి మనము గమనించినట్లయితే ఆల్‌మోస్ట్ యెస్టర్‌డేనే మీకు ఒక విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఏమని ఎక్స్‌ప్లెయిన్ చేశాం ఒకసారి బాగా గమనించండి యెస్టర్‌డే. యెస్టర్‌డే మనకు మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయితే జరిగింది. 11థ్ మే యొక్క క్యాండిల్ అనమాట. సో, మనం ఏం మాట్లాడుకున్నాం ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా గమనించండి. ఏదైతే ఈ క్యాండిల్ ఉందో 24థ్ ఏప్రిల్ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయితే ఎక్కడి దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందనుకున్నామండి. 13థ్ ఏప్రిల్ యొక్క లో వరకు ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని కూడా కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అయితే, ఈ వాల్యూని కూడా కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అయితే, నెక్స్ట్ ఎక్కడి దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకున్నాం. ఇక్కడంతా మార్కెట్ ఒక గ్యాప్ అనేది ఉండిపోయిందండి. మార్కెట్‌కి ఇది ఒక గ్యాప్ అనేది ఉండిపోయిందనమాట. సో, ఇది ఒక మార్కెట్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యెస్టర్‌డే మనము క్లియర్‌గా మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడు 7థ్ ఏప్రిల్ యొక్క గ్యాప్‌ని ఫిల్ చేసే అవకాశం ఉంది. ఎప్పుడు దీని యొక్క లో కూడా బ్రేక్ అయితే అంటే దీని యొక్క లో బ్రేక్ అయిందంటే ఈరోజు బ్రేక్ అయిందండి. ఆల్మోస్ట్ కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అవుతూ వస్తూనే ఉంది. ఇది డే టైమ్ ఫ్రేమ్‌లో మన గ్రూప్‌లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. మన వాట్సాప్ గ్రూప్‌లో డే టైమ్ ఫ్రేమ్‌లో ఇది పోస్ట్ చేయడం కూడా జరిగింది. కంటిన్యూ డౌన్ సైడ్‌కి బ్రేక్ అవుతూ ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. ఒకవేళ మార్కెట్ రేపు కంటిన్యూ అవుతే ఇది గ్యాప్ డౌన్‌లో అవుతుందా? లేదా డైరెక్ట్‌గా మనకు ఏమవుతుంది? టార్గెట్ కన్నా బిలో ఓపెన్ అవుతుందా? టార్గెట్‌కి నియర్ దగ్గర ఓపెన్ అవుతుందనే విషయాన్ని గమనిస్తాం. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటనేసి మన గ్రూప్‌లో అప్డేట్ అయితే చేస్తానండి ప్యాటర్న్స్‌ని. రైట్ సార్. సో, ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఇంపార్టెంట్ అండ్ మేక్ జోన్ 23,155 అనేది మనం ఏం చేస్తున్నాం డే టైమ్ ప్రకారంగా చూసుకుంటున్నాం. ఓకేనండి. ఇప్పుడు లెవెల్స్ అన్నిటిని ఒకసారి డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం చాలామంది అడుగుతున్నారు కదా! ఈఎంఏ ద్వారా ఎలా చూడాలని. సో, ఈఎంఏ అనేది చాలా సింపుల్ అండి. వెరీ ఈజీ సబ్జెక్టు. చాలా ఈజీ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి ఈఎంఏ క్రాస్ అని టైప్ చేయండి. ఏం చేస్తారు? ఈఎంఏ క్రాస్ అని టైప్ చేయండి. ఓకేనండి. ఈఎంఏ క్రాస్ అని చేస్తే డైరెక్ట్‌గా బై డిఫాల్ట్‌గా మీకు 926 అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 926 ఎక్కడ కన్ఫర్మేషన్ చేసింది మీకు? ఈ విధంగా ఇక్కడ కన్ఫర్మేషన్ చేసింది. ఒక బేరిష్ రైట్ అండి. నెక్స్ట్ ఎక్కడ బేరిష్ కన్ఫర్మ్ చేసిందంటే ఆల్మోస్ట్ 11థ్ మే 2026 టు 35 పీఎంకి ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేసింది. ఈరోజు మీరు చూసినట్లయితే ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా ఈఎంఏకి బిలో ఉంది. ఏ ఈఎంఏకి బిలో ఉంది? 9 ఈఎంఏకి బిలోనే ఉంది. 26 ఈఎంఏకి బిలోనే ఉంది. అండ్ ట్రెండ్‌లో బేరిష్‌నెస్ యొక్క స్ట్రాంగ్‌గా ఉందని ఎలా తెలుసుకుంటున్నామంటే ఈఎంఏ అండ్ ఈఎంఏకి మధ్య గ్యాప్ కూడా చూడండి ఎక్కువగానే కనిపిస్తుంది. ఈఎంఏ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుంది. మార్కెట్ చాలా సార్లు 9 ఈఎంఏని బ్రేక్ అవ్వడము లేదా నెక్స్ట్ క్యాండిల్ వెంటనే 9 ఈఎంఏకి బిలో బ్రేక్ డౌన్ అవ్వడము జరుగుతుంది. 20 ఈఎంఏని ఇక్కడ మీరు బాగా గమనించండి. 20 ఈఎంఏని మార్కెట్ అబోవ్ బ్రేక్‌ఔట్ అవ్వలేదు. ఈ డే మొత్తం కూడా 20 ఈఎంఏకి బిలోనే ఉండిపోతూ వస్తూ ఉంది. సో, ఈఎంఏ క్రాస్ అవ్వనంత వరకు కూడా ఏం చేయొచ్చండి ఈఎంఏ క్రాస్ అవ్వనంత వరకు కూడా మళ్ళీ మనము బుల్ సైడ్ చూసే ఛాన్స్ లేదని మనకు క్లియర్‌గా ఈఎంఏ ఇండికేటర్ ద్వారా ఇది కూడా మనం గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్‌లో. సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, బిగినర్స్ ఎవరైనా ఉంటే మీకు ఈ విధంగా ప్యాటర్న్స్ కానీ, ట్రెండ్ కానీ తెలియకపోతే ఇది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అండి. ఇది చాలా ఈజీ కాన్సెప్ట్. సో, ఇది మీకు తెలియకపోతే మనం ఏం చేస్తాము ఖచ్చితంగా ఈ విధంగా ఇండికేటర్ సపోర్ట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో, 926 ఇండికేటర్ అంటే ఏంటనే విషయం మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది తెలియనప్పుడు మార్కెట్‌లో ఏమి చేసినా మీరు రిస్క్ అనేది భరించాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాం ఈ వీడియోలో. అలాగే డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్ బేస్ మీద చూసినట్లయితే మార్కెట్ డౌన్ ట్రెండ్ క్లియర్‌గా వెళ్తుందన్న విషయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఇండికేటర్ బేస్ మీద కూడా మీకు చూయించడం జరిగింది. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే వన్స్ అగైన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.